సార్? ఎందుకంటే రైతులతోటి ఇబ్బంది అవుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ కూడా తను ఆత్మహత్యాన్ని కూడా ప్రయత్నించారు. సో అది దానికి సంబంధించినటువంటిది యాక్చువల్గా నిన్న సాయంత్రం మనకు దృష్టికి రావడం జరిగింది. సైదులనే సెంటర్ ఇన్ఛార్జు మన సొసైటీ బచ్చనగూడెము కనగల మండల్ సంబంధించిన తను ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని చెప్పి వచ్చింది. దానికి సంబంధించినటువంటి కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏ ట్రక్ షీటు ఎక్కడ ఏ మిల్కి వెళ్ళింది అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ మిల్లర్కి కూడా ఇమీడియట్గా అప్పుడు మాట్లాడి దించిపోయడం జరిగింది. సో రైతులు కొంత మాకు ధాన్యం దిగుమతి అవ్వట్లేదు అనే ఒక చర్చ వల్ల వారి యొక్క దానివల్ల ఈ సెంటర్ నిర్వాహకుల మీద ఒత్తిడి తేవడంతో అట్లా కొంచెం ప్రయత్నం అనేది జరిగింది. సో ఇమీడియట్గా అది తెలిసిన వెంటనే దాన్ని ఒక చర్య తీసుకోవడం జరిగింది. ఇటువంటి చర్యని పునరావృతం కాకుండా కూడా జిల్లా స్థాయిలో అంటే అట్లాగే గ్రామ స్థాయిల వరకు కూడా అన్ని చోట్ల కూడా మనకు ఈ రోజు నుంచి ఒక సపరేట్ టీమ్స్ని కూడా స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటివి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటూ మిల్లర్లు కొరీలు పెట్టకుండా ఇటు ధాన్యం కూడా రైతులకు పేమెంట్ జరిగే విధంగా అన్ని రకాల చర్యలు నల్గొండ జిల్లాలో తీసుకుంటాం. ఇప్పటి వరకు సమస్య కాస్త క్లియర్ అయ్యేది సార్. ఎందుకంటే మొత్తం కూడా మీరు అన్నట్లు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో కూడా తాలూకు శాతం కూడా ఎక్కువగా వస్తుంది. కొంతమంది నిబంధనలకు అనుగుణంగా ఉన్నా కానీ ఇక్కడ సర్టిఫై చేసినా కానీ అక్కడ దించుకున్నటువంటి పరిస్థితి. రైతులంతా కూడా ఎక్కడికి వెళ్ళినా అదే. సో సుమారుగా జిల్లాలో 800 లారీలు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కోసం మనం ఆపరేషన్స్ మనము వినియోగించుకుంటున్నాము. సో 800 లారీలు ప్రతిరోజు కూడా సెంటర్కి వెళ్ళి లోడ్ చేసుకొని రైస్ మిల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. అంటే సుమారుగా మనకు పర్చేసింగ్ చూసుకుంటే సుమారుగా 18,000 నుంచి 20,000 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది, మిల్లుకి తరలించడం జరుగుతుంది. దీన్ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించినటువంటిది కూడా మీరు అన్నట్టుగా ఈ నాన్ ఎఫెక్టివ్ ఉంది, ప్లస్ రైతులు చర్ని పట్టకుండా తీసుకొచ్చిన దానికి సంబంధించినటువంటి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అది మిల్ టు మిల్ కేస్ టు కేసు కూడా హ్యాండిల్ చేసుకుంటూ దానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా దించుకోవడం అనేది డీజిల్